మొత్తం తీయరా మొత్తం తిను మొత్తం తిను హాయ్ గాయ్స్, ఈరోజు అయితే తమ్ముడికి డిన్నర్ స్టే చేస్తుర్రు, వంటలు చేస్తుర్రు గాయ్స్. మా వాళ్ళు డిన్నర్ ఇంకా స్టార్ట్ కాలేదు, అప్పుడే డాన్సులు చేస్తుర్రు. డెకోర్ అయితే అవుతుంది ఇక్కడ. డెకోర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ గానికి వస్తుంది. వీడు చూడు, మా నాయనమ్మ పైసలు అడుగుతుంది. నాయనమ్మ, అమ్మ మేము జాబ్ చేస్తుందా? హాయ్ హాయ్ గాయ్స్, ఎవ్వరు రెడీ కాకుండా మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు. దియాన్షిలికి గున్న దేవాంశ్, తనుగా దేవాంశ్ రెడీ కాలే. మామా హాయ్, హాయ్ మామా హాయ్ చెప్పండి. హాయ్ గాయ్స్, మా అమ్మమ్మ వాళ్ళ పిల్లలు హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మా తమ్ముడికి బియ్యం పోవడానికి అయితే బియ్యం కలుపుతున్నారు. తమ్ముడు టెన్షన్లో ఉన్నాడు. అలా బాటల బియ్యం పోస్తారు, పెద్ద చీర అలా జాకెట్ పీసులు 10 పెట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిన్నర్ స్టార్ట్ అవ్వకముందుకే మా డాడీ వైబ్ అయితే స్టార్ట్ చేసేసింది అనమాట తమ్ముళ్ళతోని. తమ్ముడు డాడీ వచ్చి అయితే మంచిగా డాన్స్లు అయితే చేస్తున్నారు. ఇంకా బియ్యాలు పోసుకుంటున్నారు లోపల. రిసెప్షన్ అయితే స్టార్ట్ కాలేదు. ఇక్కడ వచ్చేసి మా నాన్న వాళ్ళ అమ్మ. అండ్ డిన్నర్ స్టార్ట్ కాకముందుకే ఫస్ట్ ఫుడ్ అయితే తిన్నాం అనమాట, ఎందుకంటే రిసెప్షన్ స్టార్ట్ అయ్యే వరకు లేట్ అయిపోతుంది. సో తమ్ముడు మరదలు అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చేసినారు. వాళ్ళకి కొన్ని సింగిల్ పిక్స్ అయితే తీసినాక తర్వాత ఇక పెద్దమ్మ పెద్దనాన్న అయితే వచ్చినారనమాట. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అయితే కేక్ కటింగ్ అయితే చేయించారు.
ఇక ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ధూమ్ధామ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, అట్లా ధూమ్ధామ్ అయితే అయ్యిందనమాట. మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఇంకా నేనైతే గిఫ్ట్ అయితే ఇచ్చేసిన. పిల్లలు అయితే పడుకున్నారు ఆ టైంకి, ఇంకా రాలేరనమాట. నేనైతే సింగిల్గా దిగాల్సి వచ్చింది తమ్ముడు మరదలతో. నెక్స్ట్ వచ్చేసి ఇక అమ్మతోనైతే ఒక పిక్ అయితే తీసుకున్నాను. అమ్మ, నేను, తమ్ముడు, మరదలు ఇక్కడైతే వాళ్ళకి విష్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ సార్ వీళ్ళందరూ అయితే వచ్చినారు. సో వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేసినారు. ఇక ఫ్రెండ్ పెళ్ళి అంటే మినిమం ఎంజాయ్ అయితే చేస్తారు కదా ఖచ్చితంగా. సో మంచిగా ఎంజాయ్ అయితే చేసినారు, మంచి వైబ్ అయితే ఇచ్చినారు అన్నారు తమ్ముడు అందరూ కలిసి. And DJ Dilip Gunran Thali. ఇక్కడ మా నాన్నమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దక్క వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా ఇద్దరు కోతులు అయితే బజ్జున్నారు. చాలా లేట్ అయిపోయింది కదా రిసెప్షన్ అయ్యే వరకు. మా కోతులు ఆల్మోస్ట్ బజ్జుకున్నారు అనమాట. నెక్స్ట్ మా అమ్మ బర్త్డే. బర్త్డే అమ్మ. మమ్మీ బర్త్డే ఈరోజు. చెప్పు హ్యాపీ బర్త్డే పేదమ్మా. ఇంక ఇక్కడైతే మా చేతులకి ఆ పచ్చని గాజులతోని వడి బియ్యంలో అయితే అట్లా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాం, స్నాప్ కూడా తీసుకున్నాం. ఇంక అంతే ఫ్రెండ్స్, ఇంతతోని మా తమ్ముడు పెళ్లి వ్లాగ్స్ అయితే అయిపోయినాయి. ఇక డిన్నర్ అయిపోయినాక నెక్స్ట్ డే అయితే ఇక్కడ మా ఇంటికి పెద్దోళ్ళకి ముగ్గురు అక్కలకి బావలకి అయితే వడి బియ్యాలు అయితే పోసినారనమాట. ఆ వీడియో అయితే క్యాప్చర్ చేసేసిన. ఇంకా అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, చాలామంది నన్ను అనేటోళ్ళు మస్తు ఉన్నారు. ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటా అంటే బరాబర్ ఉంటా. ఇగో ప్రతి ఒక్క మనిషికి ఏదన్నా ఒక పని ఇష్టం. సో నాకు అట్లనే వీడియోలు తీయడం ఇష్టం. నాకున్న దాంట్లో నా దగ్గర ఉన్న ఫోన్లో నాకు తోచినంత, నా ఓపిక ఉన్నంత నేనైతే మెమొరీస్ అయితే క్యాప్చర్ చేస్తాను. నేనేమో మేబీ చెప్పొచ్చు ముందు నేను కూడా పెద్ద ఫోన్లలో తీస్తుండొచ్చు కదా, దేనికైనా టైం పడుతుంది కదా. సో ఇప్పుడైతే ఉన్న దాంట్లో అయితే తీస్తాను అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ నేను వీడియోస్ తీసేది ఏదో పెద్ద పొడి చేద్దామని కాదు. దిస్ ఈజ్ ఫర్ మెమొరీస్ అంతే. మనకి ఏదైనా పొడి చేయాలన్నా కూడా ఆ దేవుడు ఆజ్ఞ ఉండాలి. సో దేవుడు ఆజ్ఞ లేని మనం ఏం పీకలేము నా దృష్టిలో అయితే. సో నేనైతే మెమొరీస్ కోసం క్యాప్చర్ చేస్తా. అవన్నీ పోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు. సో నేను వీడియోస్ చేస్తా కదా, అవి నేను మళ్ళీ చూసుకుంటా. నా ఫ్యామిలీకి చూపిస్తాను, నా పిల్లలకు చూపిస్తా. ఈ మెమొరీస్గా ఉంటాయి. సో నాకు ఏదన్నా ఇష్టం, నా మనసుకి ఇది చెయ్యాలి, ఈ వీడియో తీయాలనిపిస్తే నేను తీస్తాను, నచ్చని అయితే నేను తీయను. సో ఇట్లా నా తమ్ముడు పెళ్లి వీడియోస్ అయితే క్యాప్చర్ చేసినా కదా, ఇవన్నీ మెమొరీస్ రేపు రోజు వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. అట్లనే నాకు ఇష్టం ఉన్నాయి మాత్రమే నేను ఎక్కువ శాతం వీడియోస్ క్యాప్చర్ చేస్తాను, నచ్చనివి నేను ఏవి చెయ్యను. అండ్ అంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.